అప్పిరెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపదలుచుకున్నాను. నాది ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం, అది అప్పిరెడ్డి కూడా బాగా తెలుసు. రేపల్లిలో నా రాజకీయ ప్రయాణం జరిగి సత్యనపల్లి దాకా వెళ్ళి గుంటూరులోకి వచ్చింది. అనేక మదిలి, నా చివరి మదిలి గుంటూరు అని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే సుమారుగా 70 సంవత్సరాలకు చేరువ వస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ రిటైర్డ్ స్టేజ్కి వస్తున్నటువంటి సందర్భం కాబట్టి నా చివరి మదిలిని ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుతో ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నాను. మిత్రుడు అప్పిరెడ్డి గారు చెప్పినట్టుగా కొన్ని మాటలు మీకు చెప్పాలి. అప్పిరెడ్డి కూడా నా అంత సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఉన్నటువంటి వ్యక్తి. ఒక సందర్భంలో మీరు చెప్తే నవ్వుతారు. ఆయన ఎన్ఎస్ఏ అధ్యక్షుడు మా రేపల్లి వచ్చాడు. నేను కొత్తగా న్యాయవాద వృత్తి ప్రారంభించాను. అప్పిరెడ్డి కలవడానికి వెళ్ళాను. నా వ్యతిరేక వర్గం చేరి అంబటి రాంబాబు ఇంటర్వ్యూ ఇస్తే నేను రావడం మిగిలిపెట్టే నాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం. సరే, దీని ప్రవర్తమానంగా కలిసాం. రాయపాటి శ్రీనివాస్ గారి దగ్గర మేము చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులుగా ఉన్నాం. అనేక సందర్భాల్లో విభేదించాం కూడా, అనేక సందర్భాల్లో కలిసి ఉన్నాం. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పిరెడ్డి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. అప్పిరెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కూచిపూడి సాంబశివరావు లెఫ్ట్ అండ్ రైట్ గా ఆయన వెంట తిరిగినటువంటి వ్యక్తులు. ఇలాంటి ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నేను అప్పిరెడ్డి కలిసి పనిచేస్తామని మనం చేస్తున్నాం. కానీ పార్టీలు ఎప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నాతో పాటే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా రావడం జరిగింది. ఎందుకు చెప్తానంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ వేదిక మీద ముగ్గురు ఉన్నారు. ఒకరు అప్పిరెడ్డి గారు 2017లో 2014లో పోటీ చేసి ఓటమి పాలైన వారు. మళ్ళా నెక్స్ట్ యేసురత్నం గారు 2019లో పోటీ చేసి ఓటమి పాలైన వారు. అలాగే రజనీ గారిని కూడా ఆహ్వానించారు, ఆమె రాలేదు. మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయారు. గెలిచిన వ్యక్తి కూడా పక్కనే ఉన్నారు. అప్పిరెడ్డి మీద గెలిచిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ. ఇది ఒక విచిత్రమైన సందేహమని మనం చేస్తున్నాం. కొన్ని వాస్తవాలను మనం అంగీకరించకపోతే విజయాలను సాధించలేమని నా నమ్మకం. ఆ వాస్తవం ఏమిటంటే, ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తరువాత గుంటూరు టూని మనం ఇంతవరకు గెలుచుకోలేకపోయాం. అందువల్ల ఇప్పుడు ఆ ఏడియాలు లేదా మూలాలు ఇదేదో కంచుకోట, ఈ కంచుకోట రాంబాబు పగలగొట్టగా, ఈ కంచుకోట రాంబాబు పగలగొట్టగలగా, మళ్ళా తిరిగి రిపీట్ అవుతుందా అనేటువంటి చాలా వార్తలు వస్తున్నాయి. వాటికి నేనేం భయపడేటటువంటి వ్యక్తులు కాదని కూడా మనం చేస్తున్నాం. ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే, అనేక కారణాలు మనం పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఎందుకు 3 సార్లు ఓడిపోయారు? నాకు తెలిసి 2014లో నేను 924 ఓట్లతో ఓడిపోయాను. అప్పిరెడ్డి 16,000-17,000 ఓడిపోయాడు. కమలాకృష్ణ గారు కూడా అప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేసిన ఓటు మన ఓట్లు చేయకపోవడం జరిగింది, ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ తర్వాత మరి కేవలం 4,000తో ఓడిపోయారు. నేను 25,000తో గెలిస్తే 4,000తో మన యేసురత్నం గారు మొన్నంటే కానీ మనం చెప్పగలిగింది కాదు. అది చాలా మంది అది ఈవీఎం మహాజన్ అంటారు, కొంతమంది మరొకటి అంటారు. ఒక భారీ ఓటుని మనం చూసాం. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఒక విషయం మాత్రం వాస్తవం, ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ సీట్. కారణం 3 సార్లు మనం గెలవలేదు కాబట్టి ఈ టఫ్ సీట్ ఎలా గెలుచుకోవాలి అనేది మన టార్గెట్. అంటే మన టార్గెట్ ఏంటంటే, ప్రధానంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేయదలుచుకున్నది, మనవి చేస్తున్నది ఏమిటంటే, ఈ టఫ్ సీట్ని ఖచ్చితంగా గెలవాలి అంటే ఒకే ఒక ఆయుధం, అది
మన ఐక్యత అనేది దయచేసి మర్చిపోతాయి. ఎక్కడ చీమ తూడే సందు కూడా లేకుండా ఐక్యంగా ఉన్న రోజున తెలుగుదేశం కంచుకోట అనుకుంటున్నారే, ఆ కంచుకోటని ఒక్క దెబ్బకే పగలగొట్టగలుగుతామనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని నాకు సాంప్రదాయం ఉంది. మీకు చెప్తున్నా, నేను గెలిస్తేనే నేను ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. రేపు నేను గెలిచాను, అధికారంలోకి వచ్చాం. సత్యపల్లిలో నేను గెలిచాను, అధికారంలోకి వచ్చాం. 4 సార్లు ఓడిపోయా. 4 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే 2014లో ఓడిపోయాను, జగన్ గారు అధికారంలోకి రాలేదు. మొన్న ఓడిపోయాను, జగన్ గారు అధికారంలోకి రాలేదు. రేపట్లో 2 సార్లు ఓడిపోయాను, రాజశేఖర గారి అధికారంలోకి రాలేదు. అంటే వాట్ ద సెంటిమెంట్? అంబటి రాంబాబు గెలిస్తేనే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది నా సెంటిమెంట్. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటి, కొన్ని వాస్తవాలను మనం అంగీకరిద్దాం. గుంటూరు అనేది కొద్దిగా టఫ్ సీట్ అని అనుకుంటున్నారు. నాకు తెలుసు అది టఫ్ సీట్ కాదు. నేను చాలా సందర్భాల్లో చూసా. జయరాబాబు గారు, మహమ్మద్ జానీ గారు కాంబినేషన్ లో గెలిచారు, 2 సార్లు గెలిచారు. ఇదే సీట్లో కళాలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీతో గెలిచారు. అంటే కాంగ్రెస్ వారసత్వ పార్టీ మనం ఇంతకాలం కొన్నా కూడా, కానీ ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది, ఎక్కడో ఏదో అప్రమత్తంగా లేకపోవడం జరుగుతుంది, ఎక్కడో కొంత తేడా ఉంది. ఆ తేడాలను కనిపెట్టే నేను, అప్పిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా యేసురత్నం గారు ముగ్గురు కలిసి మీ అందరినీ కలుపుకొని విజయపదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుంటూరులో నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా రకరకాలుగా చెప్తుంటారు, నా మీద ఇంకా ఎక్కువ చెప్తుంటారు. మీడియాలో ఏబిఎన్, అదేవిధంగా TV5, ఈనాడు రకరకాల స్టోరీలు వేస్తుంటారు నా మీద. నాకు కూడా సరమైన స్టోరీలు వేస్తే, నెగిటివ్ స్టోరీ వేసినా కూడా నేను ఆనందపడతాను. మొన్న ఏబిఎన్లో నేను వేశారు, రాంబాబు కోపం, రాంబాబు ఏది పెట్టలేదు అంటాడు అని. ఇట్లాంటివి ఆడవలసిందే తప్ప నేను లంచగొడి నేను స్కామ్ చేస్తాను ఆయన ఆడవలేదు వాళ్ళు. కాబట్టి నేను ఒకటే మనం చేస్తున్నా, నిజాయితీగా పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ మొదటి నుండి పనిచేసేవాడు మీ అంబటి రాంబాబు అనేది గుర్తుపెట్టుకోవడం. ఎక్కడ ఈ సందర్భం కూడా పక్కకి జరగనటువంటి వ్యక్తిని నేను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వీడనటువంటి వ్యక్తి ఈ గుంటూరు రాంబాబు. దేన్నైనా ఎదుర్కొంటా, కారణం నాకు ఆత్మవిశ్వాసం పెంచింది. నన్ను ఎవ్వడు పార్టీ మారాలని అనలేడు, ఎవరు నా లాయల్టీని క్వశ్చించలేరు, ప్రశ్నించలేరు. కాబట్టి ఆత్మశుద్ధితో ముందుకు వెళ్ళేటటువంటి మనిషి నేను. చాలా ధైర్యంగా చెప్పిన ఒక ఇంటర్వ్యూలో, ఐఎమ్ లెస్ కరప్ట్ అని ఇవాళ కూడా చెప్తున్నా. ఐఎమ్ లెస్ కరప్ట్ అంటే పొలిటికల్ లీడర్స్ కరప్ట్ కావడేవాళ్ళు ఈ దేశంలో. ఆయన లెస్ కరప్ట్ అని చెప్పినటువంటి మొదటి రాజకీయ నాయకుడిని ఈ రాష్ట్రంలో లేదని మనం చేస్తున్నాం. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం, ఒక సిన్సియర్ గా రాజకీయాలు చేయాలని భావిస్తున్నటువంటి వ్యక్తిని నేను. దానికి మీకు ఆశీస్సులు కావాలని అడుగుతా ఉన్నా. 50,000 మైనస్ లో ఉన్నాం అంటే మన కాస్ట్ చాలా పెద్దదని, అది చాలా బరువైందని మీ అందరికీ చెప్పదలుచుకున్నా. అంత బరువును కూడా ఎత్తడానికి 4 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేది మీరు మర్చిపోవద్దు. ఏదైనా ముందు గెలిచిపోతాం వద్దా, మనం చాలా పట్టుదలగా పనిచేద్దాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. కలిసికట్టుగా పనిచేసి గుంటూరు నియోజకవర్గంలో, గుంటూరులో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలని, ఎందుకంటే 2 సార్లు 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు నియోజకవర్గం గెలుచుకున్నాం, 3 సార్లు 2వ నియోజకవర్గం ఓడిపోయాం. ఎక్కడో ఏదో లోపం ఉంది, ఎక్కడో ఏదో తప్పు ఉంది అనేటువంటి భావన మనం తెలుసుకోవాలి, పోస్ట్ మార్టం చేయాలి, దానిలో ఉన్న విషయాలు తెలుసుకోవాలి, ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం మనం చేయాలనేది నా అభిప్రాయం. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మీరు చూశారు, ఇది నాకు ఉన్నటువంటి గుంటూరుకి, నా వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశాల గురించి నేను మీతో 4 మాటలు చెప్పుకున్నాను.
ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏమిటి? గుంటూరు నుంచి మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం. ఎంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు ఇవాళ మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెట్టుకోనండి, ఆయన మొట్టమొదటి చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్ల రానియో. లోకేష్ పెట్టమన్న మీటింగ్ జగన్మోహన్ రెడ్డి వల్ల రానియో. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రానియో. ఇంతే ఈసారి అంటారు ఏంటి మరి? అదే సినిమా చూశారు కదా మీరు, పెళ్లికి వెళ్తాడు, పెళ్లి చూడు అప్డేట్ చొక్కా తీసుకుంది. నేను అనుకోండి నాకు చొక్కా లేక నేను పెళ్లి కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళ గమనం వస్తేమండి ఈ చొక్కా రాలేదు అనుకుంటున్నాడు. ఏమండి ఈ చొక్కా రాలేదు సరే అనుకుంటారు. రెండోసారి మళ్ళీ ఈ చొక్కా రాలేదండి అంటారు. మళ్ళీ మూడోసారి ఈ చొక్కా ఈ చొక్కా ఇది కాదు అనుకుంటారు. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వస్తాడని అర్థం. వాళ్ళకు తెలుసు ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి అధికారంలో వస్తాడనే భయం వారి గుండెల్లో బయలుదేరింది. వాళ్ళే చెప్తున్నారు మీరు అనుకోవసరా, ఆ జనాన్ని చూసి మనం అనుకోవసరా, వాళ్ళ ఇండైరెక్ట్ గా చెప్పేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇది మీరు గమనించాలి. మనం చేస్తున్నాం. ఒక్క విషయాన్ని మీరు ఆలోచించండి, ఒక క్షణం మీరు ఆలోచించండి. సంవత్సరం క్రితం మనం ఎలా ఉన్నాం? ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఎలా ఉన్నాం? అయ్యో ముందు వచ్చింది ఏమిటి? మనకు జనం ఓట్లేదా? లేక ఈవీఎంలు ఏమైనా జరిగిందా? ఇంట్లో నుంచి బయటకు రాగలరా? కొత్త జిల్లాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారే, మీదకి వస్తున్నారే, మనం రాగలరా? ఇంకా మనం పార్టీ ఇందుకు సాగలరా అని మనం అనుకోలేదా? మనసులో చెప్పకపోయినా ఇవాళ ఎలా ఉంది? సంవత్సరం తర్వాత మనం మళ్ళా ధైర్యంగా రొమ్ము విచ్చుకొని ప్రజలకు వెళ్ళగలుగుతున్నాము అంటే అది మన గొప్ప అనుకుంటారా? చంద్రబాబు 18 కేసు అంత వాడు గొప్పలేదా? 18 కేసు. మీకు ఎంత చెప్తున్నా తెలుసా? కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆయన యాంకర్ గా ఉండేది జరిగితే ఏం కేసు పెట్టారు తెలుసా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అంట. దానికి దీనికి సంబంధం లేదు. మోకాలకి బోడుగుడికి సంబంధం పెడితే కోర్టు చివాట్లు పెట్టి ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ని తీసేసిందని మనం చూస్తున్నాం. అక్కడ లాగా ఏంటండి? చెంగయ్య చనిపోయాడు పాపం, మన కార్యకర్త చనిపోతే ఏంటంటే ముందేమంటాడు ఎస్పీ గారు, జగన్ గారి కారుకి సంబంధం లేదు, జగన్ గారి కాన్వాయికి సంబంధం లేదు. జగన్ గారి కాన్వాయిలు అనుసరిస్తున్నటువంటి ఫలానా వాహనం ఆయన కొట్టి చనిపోయి ఎస్పీ గారు నేను చెప్పింది కాదు, అప్పుడేం చెప్పింది కాదు, ఏ సంతం గారు చెప్పింది కాదు, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పింది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పాడు. వాళ్ళు 300 ఏమన్నాడండి? జగన్ గారి బాధ్యత 300 పెట్టారు. పోతే జగన్ గారి మీద కేసు పెట్టారు. దానిలో ప్రయాణిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, రజనీ గారి మీద, పేరు నాని గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, డ్రైవర్ మీద కేసు పెట్టారండి. ఏ కేసు తెలుసా? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. చాలా పెద్ద కేసు. మీ అందరికీ మనం చేస్తున్నా, చాలా యాక్సిడెంట్ చూసారు కదా. ఏ యాక్సిడెంట్ లో అయినా ప్రయాణిస్తున్న వారి మీద కేసులు పెట్టారా? ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయింది, ట్రైన్ కింద కూడా వాళ్ళు చచ్చిపోతారు. దానిలో మనం ప్రయాణం చేస్తున్నాం, 50 మంది 50 మంది కేసు పెడతారా? చెప్పండి, ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా ఈ ఘోరం? కానీ ఉంది. మన లోకేష్ పరిపాలనలో, మన రెడ్డి బుక్ పరిపాలనలో, మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎక్కడ జరిగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాం, జగన్మోహన్ రెడ్డి లోపలేద్దాం. ఏంటి చూస్తామని ఒకసారి వేసారుగా, 16 మాసాలు జైల్లో పెట్టారుగా. ఈ
కక్షపూరితమైన రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేస్తున్నారు. ఆయన ఎవరో రఫాలు పెట్టుకున్నాడు ఒక బోర్డు. 2019 ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రఫా మన గడకాయలు కోసేస్తామని పెట్టుకున్నాను. ఒక రోజు ఆవేశపడుతూ అతను ఎవరైతే తెలుగుదేశం సభ్యత్వం ఉందంట. తర్వాత తెలిసింది తెలుగుదేశంలో సభ్యత్వం ఎక్కడ పడుతున్నాడు అంటే నువ్వు చేసే పనులకి లేదు, నువ్వు పంపించావా? ఇన్ని సందేహాలు ఉన్నాయి. ఒకటే మనం చెప్తున్నాం, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ కసి పెంచుతున్నది రెడ్ బుక్ పరిపాలన, లోకేష్ పరిపాలన అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. నీకు ఏ విధమైన సందేహం లేదు. ఇందాక మన ఎంకరేజ్ చెప్పినట్టు నాకు ఆర్గనైజ్ చూపించారు. ఐ డోంట్ కేర్. దేనికేమంటారు ఏమన్నా చూద్దాం. దాని సంగతి 6 కేసులు ఇవాళ నేను అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ పాలైన తర్వాత 6 కేసులు 7 కేసులు పెట్టారు. ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. పెట్టారని చెప్తున్నారు. కేసులకు భయపడితే రాజకీయాలు ఉండేది వాళ్ళ, జైలు భయపడితే రాజకీయాలు ఉండేది వాళ్ళ. రెడ్ బుక్ పరిపాలన జరుగుతున్నంత కాలం కేసులు భయపడడానికి సిద్ధంగా ఎవరు ఉండకూడదు. కేసులు భయపడి ఉంటుంటే జనసీట్లో ఉంటాను. 2 సంవత్సరాలు పోయింది. కేసుల గురించి భయపడే ప్రశ్నే లేదు. కేసులు ధైర్యంగా ఎదుర్కొన్న పొంగినేని శ్రీనివాస్ గారిని జైల్లో పెడితే వారం రోజులు సుప్రీంకోర్టు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇక్కడ కాదు, సుప్రీంకోర్టు చివరిలో పెట్టింది. ఏమైనా కోర్టులో మేము కూడా నవ్వుతాం, ఇది రావడం జరిగేటప్పుడు. అలాగే ఎవరో కానీ అంటే నవ్వేదని ఆయన మీద కేసు పెట్టి రాపేస్తారు. ఏమిటో ఈ అన్యాయం న్యాయస్థానాలు ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయని మనం చేస్తున్నాం. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చూసారు అమరావతి 55,000 ఎకరాలు. మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు 55,000 ఎకరాలు తీసుకున్నారు. ఒక 30,000 ఎన్నో రైతుల దగ్గర నుంచి కొన్ని భూములు కలిపి మొత్తం 55,000 ఎకరాలు తీసుకున్నారు. మనం అధికారంలోకి వచ్చాడు కదా 45,000 ఎకరాలు కావాలి. తన మూల కంపలేదు మెడకు దూరం అన్నట్టు ఈ 55,000 ఎకరాలు ఏం చేశారంటే 8 రోజులు కొడుకుడు వర్షం పడితే పడవలేసుకెళ్ళాలి. అసెంబ్లీ ఉందా ఉంది తాత్కాలికం, సెక్రటరీ ఉందా ఉంది తాత్కాలికం, హైకోర్టు ఉందా ఉంది తాత్కాలికం. 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన పని ఏంటంటే 55,000 ఎకరాలు తీసుకుని తాత్కాలికమైన బిల్డింగ్లు పెట్టావు. 5 సంవత్సరాల్లో ఇవాళ 45,000 తీసుకుంటున్నావు. ఇప్పుడు ఏం చేస్తా తప్పకదా? ఈ 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏం సంవత్సరాలు అన్నాం? ఎందుకు 15 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టి జరిగిపోతుంది. అది లోపల ఎలక్షన్ లేకపోతే ప్రజలు నీ మీద కక్ష కట్టి ఉన్నారు. అప్పుడు బయటపడి కేసులు పెట్టుకోవాలి బయటపడుతున్నారు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఎన్నికల నగరం మోగినప్పుడు చంద్రబాబు నాయుడిని కూటమిని తుప్పుగా ఓడించి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నా మాట నమ్మని లేదు. చాలా మందిని పాపంలో ఫోన్ చేశారు. వదిలేండి కేసులు పోటీ పెడతారు కదా, 2 సంవత్సరాలు వచ్చేస్తాం మళ్ళా కేసులు పోసులు ఉన్నాయి, మా పిల్లలు చదువుకుంటున్నారు, ఇట్లాంటి మాటలు భయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడని వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు. భయపడే వాళ్ళు మన ఓటర్లు ఇంకా బయట చాలా మంది ఉన్నారనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఇది ఒక నేను ఇందాక చెప్పినట్టుగా నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నా చివరి మధ్యనే అందరి గుంటూరులో మరి నేను ఉండేది గుంటూరు, నాది పెద్దలైనా నేను నివాసం ఉన్నది గుంటూరు. కాబట్టి గుంటూరు నా చుట్టుపక్కలే ఉంటుంది కాబట్టి ఇక్కడే రాజకీయం చేసుకోవాలని కూడా అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని సత్యనపల్లికన్నా గుంటూరు బాగుంటుందనే విషయంలో ఆయన నిర్ణయం చేశారు. ఈ నిర్ణయం చేయడానికి కారణం కూడా అప్పిరెడ్డి ప్రధానమైనటువంటి కారణం. అప్పిరెడ్డి నన్ను రానా గుంటూరులో పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. నాకు కూడా వయసు అయిపోయింది, సత్యనపల్లిని అక్కడ ఎక్కడ చూస్తాం,
గుంటూరులోనే తాడోపోడలు తెలుసుకున్నామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సుల కోసం నేను వేచి చూస్తున్నాను. కాబట్టి మీ అందరూ నన్ను ఆశీర్వదించాలని సందర్భంగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అంటే ఇంకా మహేష్ మన ఇన్ఛార్జ్ మహేష్ గారు రావాలి. యాక్చువల్గా ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. అయితే ఇంకొక అంశం, చాలా మంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కార్పొరేటర్లు, నాయకులు. కానీ వాళ్ళకి అందరికీ తెలుసుగా సినిమాకి వెళ్ళారు. 3 గంటల సినిమా బాగుంటే 3 గంటలు కూర్చుంటారు, బాగుంటే జరుగుతారు. కాబట్టి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు, సుదీర్ఘమైన మీటింగ్లు ప్రజలు వాళ్ళు ఆశించలేదు. కాబట్టి క్రిస్పీగా ఒక 5-6 స్పీకర్లు మాట్లాడి తొందరగా ముగించి భోజనం పెట్టి పంపించాలనే ఉద్దేశంతో తక్కువ మంది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలా చాలా మీటింగ్లు ఉంటాయి. నెలకు మీటింగ్ పెట్టుకోవాలి. మనం అప్పుడే కాదా, ఈ 4 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక మందిని కలుసుకోవాలి, అనేక మందితో ప్రయాణం చేయాలి, వాటికి తిరగాలి. త్వరలోనే మరి 2వ తారీఖున మీటింగ్ జరగబోతా ఉన్నది. అదే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాని 2వ తారీఖున జిల్లా స్థాయిలో మీటింగ్లు జరుగుతాయి. సుబ్బారెడ్డి గారు దానికి ప్రత్యేక అతిథిగా వారు వస్తున్నారు. కాబట్టి ఆ మీటింగ్ అయిన తర్వాత మన నియోజకవర్గాల వారీగా కూడా కార్యక్రమం చేస్తాం. మళ్ళా వార్డుల వారీగా కూడా ఆ కార్యక్రమం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఏంటంటే ఒక విషయం, టోటల్ గా మొత్తం వెస్ట్ నియోజకవర్గంలో 26 కార్పొరేటర్లు ఉన్నారు. 26లో మనం 18 గెలిచాం. 26లో 18 గెలిచాం. 4 సరే టీడీపీలో గెలిపారు. ఇవాళ కూడా 14 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ వార్డులు ముందుగా తిరుగుతాం. ఈ వార్డు తర్వాత మిగతాగా ఉన్నటువంటి ఆ 12 వార్డులు కూడా ఎప్పుడైతే కార్పొరేటర్లు ఉంటారో ఆ కార్పొరేటర్లే ఆ డివిజన్ అధ్యక్షులు అయిపోతారు ఆటోమేటిక్ గా. ఇంకా ఎక్కడైతే కార్పొరేటర్ లేరో అక్కడ డివిజన్ అధ్యక్షులు సెలెక్ట్ చేసుకుని వారిని కూడా ప్రకటించి రేపు ఈ బాబు సెక్యూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మనం ఇంటింటికి తీసుకువెళ్లి చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం మోసం చేశాడు అనే కార్యక్రమాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ కార్యక్రమంలో నేను ప్రతి వారంలో వస్తాను, అందరినీ కలుసుకుంటాను, అందరితో పరిచయం చేసుకుంటాను, అందరితో ముందుకు కలిసి వెళ్తాను, మీలో ఒకరిగా ఉంటాను. ధర్మంగా న్యాయంగా ఎవరైతే కార్యకర్తలు పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మీరందరూ కూడా ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి నన్ను మరి జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు కాబట్టి మీ అందరి ఆశీస్సులు నాకు అందించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.